దగ్గరికి రా, కొంచెం కొంచెం దగ్గరికి రా. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టేటట్టు చూడు. హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు మనం కొత్త విషయం చెప్పుకుందామంటే తగ్గో ఒకసారి ఇందురా మా ఫ్రెండ్ వెళ్తుందిలే. కానీ అయితే కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా తిండి గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. మాంసం తిందామా, మందు తాగుదామా, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. కానీ ప్రకృతిని మనం ప్రేమించాలి. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక ఉద్యానవనం చూడండి, ఎన్ని మంచి చెట్లు పెంచుతున్నారు. ఈ మొక్కలన్నీ కూడా మా ఊర్లో అక్కడక్కడే వేస్తున్నారు. రేపొద్దున అవి పెరిగి పెద్ద అయితే మనకి ఎక్కువ శాతం ఆక్సిజన్ వచ్చింది, ఇంకా ఎక్కువ మంది కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా భవిష్యత్ తరాల్లో పిల్లలు కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పుట్టినరోజుకైనా ఒక నాన్నగారి పేరు మీదో, తాతగారి పేరు మీదో, బామ్మగారి పేరు మీదో పెద్దవాళ్ళు ఉంటారుగా, వాళ్ళ పేరు మీద ఒక్కొక్క మొక్క నాటండి. దానివల్ల ఏంటంటే ప్రకృతి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చింది. ఈ మొక్కలు పెరిగి పెద్ద అయితే అలాగే మనం ప్రకృతిని ప్రేమిస్తే తిరిగి మనల్ని ప్రకృతి ప్రేమించింది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రకృతిని ప్రేమించాలి. ఖచ్చితంగా ఒక దేవాలయం దగ్గరైనా, ఒక గుడి కాడైనా, ఎక్కడైనా సరే, చర్చి కాడైనా, మసీద్ దగ్గరైనా, ఎక్కడైనా సరే ఒక మొక్క వేయాలి. మన ఇంట్లో పుట్టినరోజుకైనా, ఫంక్షన్కైనా, దేనికైనా సరే గుర్తుగా ఒక మొక్క వేస్తే రేపొద్దున భావితరాలు కూడా ఆక్సిజన్ తగ్గిపోకుండా చెట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.